ఇండియన్ జియోగ్రఫీలో సెకండ్ క్లాస్లో ఉన్నాం, విచ్ ఈజ్ అబౌట్ హిమాలయాస్. ఫస్ట్ చాప్టర్లో మనం ఏం చూసాం? లొకేషన్, ఎక్స్టెంట్, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ చూసాం. సో మనం ఈ ఫిజికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఇన్ డెప్త్ చదువుకోవాలన్నమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ హిమాలయాస్తో స్టార్ట్ చేస్తున్నాం. హిమాలయాస్ గురించి చదువుకోవాలంటే దీనికంటే ముందు బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఒక్కొక్కటి రిలేటెడ్ అనమాట. సో మనకి సబ్డక్షన్ జోన్స్, ట్రెంచెస్ ఎలా ఫామ్ అవుతాయి, కొలిషన్స్ గురించి, వీటన్నిటి గురించి ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి. అండ్ దానికోసమే సపరేట్గా జియోగ్రఫీ ప్లేలిస్ట్ కూడా ఉందన్నమాట. సో ఆ ప్రాసెసెస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. జియోమార్ఫలాజికల్ ప్రాసెసెస్ ఎలా జరుగుతాయో అర్థమవుతే సడన్ మూమెంట్స్, స్లో మూమెంట్స్, ఎపిరోజెనిక్ మూమెంట్స్, ఓరోజెనిక్ మూమెంట్స్, ఇవన్నీ మౌంటైన్ బిల్డింగ్లో ఎలాంటి డ్రైవింగ్ ఫోర్సెస్ ఉన్నాయి, త్రూ విచ్, అంటే ఎండోజెనిక్, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు వింటే హిమాలయాస్ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే హిమాలయాస్ మౌంటైన్ ఫార్మేషన్ అనేది ఎలా జరిగిందో ఈజీగా అర్థమవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫస్ట్ లెర్న్ అబౌట్ జియోమార్ఫలాజికల్ ప్రాసెసెస్ అండ్ దెన్ వాచ్ హిమాలయాస్, దెన్ యూ కెన్ డూ దాట్. ఒకవేళ లేదు నేను ఇండియన్ జియోగ్రఫీనే కంప్లీట్ చేయాలి అని అనుకుంటే దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. ముందు ఈ కొన్ని బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫినిష్ చేసేసి వీ కెన్ కంప్లీట్ దిస్ టాపిక్. ఓకే, సో మన వీడియోస్ అతనికి సూటబుల్గా ఉంటాయన్నమాట. మీకు కావాలంటే కంప్లీట్ టాపిక్ అక్కడ చూసి ఆ ప్లేలిస్ట్ కంప్లీట్ చేసి దీనికి రావచ్చు. లేదు ఇది ఒక్కటే కంప్లీట్ చేస్తామన్నా మనం ఈ టాపిక్స్ కవర్ చేసి ఈజీగా అర్థమయ్యేటట్టు చేస్తాం. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. ఈరోజు క్లాస్లో మనం హిమాలయాస్ గురించి చూడబోతున్నాం. అండ్ హిమాలయాస్ కంటే ముందు కొన్ని బేసిక్స్ చూద్దాం. మనకి బేసిక్గా ఒక విషయం తెలిసి ఉండాలి. అదేంటంటే మన ఎర్త్ పుట్టిన వెంటనే ల్యాండ్ ఫామ్స్తో పుట్టలేదన్నమాట. అంటే హిమాలయాస్ మౌంటైన్స్తో, ఏండీస్ మౌంటైన్స్తో, అట్లాస్ మౌంటైన్స్తో, పసిఫిక్ ఓషన్తో, ప్లాట్యూస్, వ్యాలీస్, గోర్జెస్, క్యానియన్స్, ఇవన్నీ ముందే పుట్టలేదన్నమాట. అవి ఎవాల్వ్ అయ్యాయి. అంటే త్రూ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం తీసుకుని ఒక్కొక్క ల్యాండ్ ఫామ్ అనేది క్రియేట్ అయ్యాయి అన్నమాట. సో ప్రతిదానికి ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మన ఎర్త్ బయట ఉన్న క్రస్ట్లో ఏముంటాయి? టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి. సో ఈ అంటే మన బేసిక్గా ఏం చెప్తున్నారంటే మన కాంటినెంట్స్ ఏవైతే మనం ఉంటున్నామో ఇవన్నీ ప్లేట్సే అనమాట. సో ఈ ప్లేట్స్ అనేవి సైలెంట్గా ఉండవు, మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకు మూవ్ అవుతాయి? ఎస్థినోస్ఫియర్లో ఉన్న మ్యాగ్మా వల్ల. సో ఈ మ్యాగ్మానే అన్నిటికీ రీజన్. ఈ మ్యాగ్మా వల్ల మన టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్ అయ్యే విధానాన్ని బట్టి మనకి ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ముందుగా మనం ఏం చూస్తాం? ఈ మూడు చూద్దాం. డైవర్జెంట్, కాన్వర్జెంట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఇవేంటంటే బౌండరీస్ దగ్గర టెక్టోనిక్ ప్లేట్స్ గురించి చెప్పాను కదా. సో ఇలా ఒక ప్లేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లారేషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ అనుకోండి. సో ఈ రెండు, ఇది బౌండరీ కదా, ఇవి ఎప్పుడు వీక్గా ఉంటాయి. ఒక బౌండరీ ఇంకొక బౌండరీ అంటే ఇది గ్యాప్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, గ్యాప్ కాబట్టి అది వీక్ ఏరియా అనమాట. సాలిడ్, ఇదంతా సాలిడ్ స్ట్రక్చర్ ఉంది, ఇక్కడేమో క్రాక్ ఉంది. సో యూ డిసైడ్ ఎక్కడ వీక్ ఏరియా ఉంటుంది. ఆబ్వియస్లీ దిస్ ఏరియా కదా. సో ఈ బౌండరీస్ దగ్గర ఇలాంటివి జరిగితే అంటే డైవర్జెంట్ బౌండరీ, 3 టైప్స్ ఉంటాయన్నమాట. డైవర్జెంట్ బౌండరీస్, కాన్వర్జెంట్ బౌండరీస్ అండ్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్. అవి మూవ్ అయ్యే విధానాన్ని బట్టి ఈ డివిజన్ని క్లాసిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డైవర్జెంట్ బౌండరీ అంటే 2 ప్లేట్స్ అవే ఇఫ్ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, వాటిని డైవర్జెంట్ బౌండరీస్ అంటారు. కాన్వర్జెంట్ అంటే ఇఫ్ 2 ప్లేట్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, యూ కెన్ సీ హియర్, 2 ప్లేట్స్ ఒకే దగ్గరికి వస్తే కాన్వర్జెంట్ అనమాట. డైవర్జెంట్ అంటే డివైడ్ అయితే ఒకటి ఇటు సైడ్ వెళ్తుంది, ఇంకొకటి ఇటు సైడ్ వెళ్తే డైవర్జెంట్. ట్రాన్స్ఫార్మ్లో కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. దే విల్ స్లైడ్, ఓకే, అంటే దే విల్ స్లైడ్ పాస్ట్ ఈచ్ అదర్ అనమాట. యూ కెన్ అబ్జర్వ్. వీటిని బ్రిక్స్ లాగా ఊహించుకోండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాంటి 3 కైండ్ ఆఫ్ బౌండరీస్ ఉంటాయన్నమాట. అండ్ 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. ఈ ఫోర్సెసే వాటికి రీజన్. కంప్రెషన్ అండ్ టెన్షన్. సో కంప్రెషన్ అంటే ఏంటి? ఒక స్ప్రింగ్ తీసుకుంటే ఇటు సైడ్ నుంచి మీరు ఫోర్స్ పెట్టి ఇటు సైడ్ ఫోర్స్ పెడితే ఏమవుతుంది? ఈ మధ్యలో కంప్రెస్ అవుతుంది అనమాట. ఓరోజెనిక్ ఫోర్సెస్లో మనం అది అబ్జర్వ్ చేస్తామన్నమాట, ఈ కంప్రెషన్ అండ్ టెన్షన్. సో ఈ కంప్రెషన్స్ వల్ల ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. టెన్షన్స్ వల్ల ఫాల్టింగ్ జరిగి బ్లాక్ మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి. ఈజీగా చెప్పాలంటే ముందుగా మన ఎర్త్ క్రస్ట్ మీద ఉండేవన్నీ టెక్టోనిక్ ప్లేట్స్. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూనే ఉంటాయి, రైట్? సో ఇవి మూవ్ అవుతూ ఒక ల్యాండ్ ఫామ్ క్రియేట్ చేయాలంటే 2 ఫోర్సెస్ వాటికి రీజన్ అనమాట. ఒకటేమో ఎండోజెనిక్, ఇంకొకటి ఎక్సోజెనిక్. ఎండోజెనిక్ అంటే ఎర్త్ లోపల ఏవైతే జరుగుతాయో ఫోర్సెస్, వాటి
వాటికి రీజన్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంప్రెషన్ అండ్ టెన్షన్. ఇవి కాకుండా ఎర్త్ బయట కూడా కొన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, వాటిని ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటారు. ఈ 2 ఫోర్సెస్ వల్లే ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హిమాలయాస్ కూడా ఒక ల్యాండ్ ఫామ్. ల్యాండ్ ఫామ్స్ ఆర్ నథింగ్ బట్ మౌంటైన్స్, వ్యాలీస్, ప్లాట్యూస్, ప్లేన్స్, ఇవన్నీ ల్యాండ్ ఫామ్స్ అనమాట. సో ఈ 2 ఫోర్సెస్ వల్ల మనకి ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సింపుల్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి, ముఖ్యంగా ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల, ఈ కంప్రెషన్ అండ్ టెన్షన్ వల్ల మనకి ఫాల్టింగ్. ఇక్కడ చూడండి మీరు, ఫాల్టింగ్ నార్మల్ ఫాల్ట్ ఎలా ఉంటుందంటే హ్యాంగింగ్ వాల్ డౌన్, ఫుట్ వాల్ అప్. రివర్స్ ఫాల్ట్ అంటే అందులో రివర్స్ జరుగుతుంది. సో ఫుట్ వాల్ అనేది డౌన్లో ఉంటుంది, హ్యాంగింగ్ వాల్ అనేది అప్లో. ఎందుకు? టెన్షన్ క్రియేట్ అవ్వడం వల్ల అది జరుగుతుంది అనమాట. స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటే ఇట్ అక్కర్స్ వెన్ ప్లేట్ స్లైడ్ పాస్ట్ ఈచ్ అదర్. సో షియరింగ్ ఫోర్స్ వల్ల జరుగుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రైజ్ అయిన పార్ట్ని హార్స్ట్ అంటారు, డౌన్వర్డ్ ఉన్న దాన్ని గ్రేబన్ అంటారు. ఇవి బ్లాక్ మౌంటైన్స్ అనమాట. సో బ్లాక్ మౌంటైన్స్లో మనం ఈ ఫాల్టింగ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే టెన్షన్ వల్ల క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ టెన్షన్ ఏదన్నా మనకి టెన్షన్ లేదా స్ట్రెస్ క్రియేట్ అయినప్పుడు ఆ ఎనర్జీ అనేది రిలీజ్ చేయాలి. సో టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటాయి కదా. సో ఇవి మూవ్ అయ్యేటప్పుడు ఎక్కడో దగ్గర ఫ్రిక్షన్ వచ్చి ఆగిపోతాయి అనమాట. కొన్ని ఇయర్స్ అలాగే ఆగిపోవడం వల్ల టెన్షన్ అనేది డెవలప్ అయి ఉంటుంది. ఈ టెన్షన్ని ఫ్రీ చేయాలి కదా. సో అప్పుడు బ్రిటిల్గా ఉండే పార్ట్స్ అనేవి క్రాక్ అవుతాయి. అప్పుడు ఇలాంటి ఫార్మేషన్ అనేది మనం చూస్తామన్నమాట, ఫాల్ట్స్ అనేవి. ఈ ఎర్త్క్వేక్ ప్రాసెస్ అనేది మనం ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల జరుగుతుందని చెప్పడానికి పెట్టాను ఫర్ యువర్ రెఫరెన్స్. మీకు ఫాల్టింగ్ అర్థమైంది కదా. ఫోల్డింగ్ చూడండి. ఫోల్డింగ్ ఎలా అంటే ఇదొక క్రస్ట్. కాన్వర్జెంట్ బౌండరీస్లో ఇలాంటివి ఏర్పడతాయి అనమాట. కాన్వర్జెంట్ అంటే ఏంటి? 2 క్రస్ట్స్ అనేవి టువర్డ్స్ ఈచ్ అదర్ వచ్చినప్పుడు ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ కంప్రెషన్ అనేది డెవలప్ అవుతుంది, కంప్రెషన్ ఫోర్స్ అనేది. సో స్ప్రింగ్ గుర్తుపెట్టుకోండి, ఇటు నుంచి కంప్రెషన్ ఉంటుంది, ఇటు నుంచి కంప్రెషన్ ఉంటుంది, అప్పుడు ఇలా రైజ్ అవుతుంది అనమాట మౌంటైన్స్. సో మన హిమాలయాస్ అనేవి ఇలాగే క్రియేట్ అయ్యాయి అనమాట. సో మన హిమాలయాస్ ఏంటి? ఫోల్డ్ మౌంటైన్స్, అది కూడా యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. అంటే రీసెంట్గా క్రియేట్ అయ్యాయి. రీసెంట్ అంటే మనకి మిలియన్ ఇయర్సే, కాకపోతే లేట్గా క్రియేట్ అయ్యాయి కాబట్టి, అంటే ఇంకా దాంట్లో మూమెంట్ చూస్తున్నాం మనం, అవి రైజ్ అవుతూనే ఉన్నాయి పీక్స్ అనేవి. సో దే ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో నౌ యు ఆర్ రెడీ ఫర్ దిస్ అండ్ లెట్స్ స్టార్ట్ ద క్లాస్. హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయో ఇప్పుడు మీకు అర్థమయ్యాయి. టెక్టోనిక్ ప్లేట్స్, డైవర్జెంట్ బౌండరీస్, కాన్వర్జెంట్ బౌండరీస్, ఎలాంటి ఫోర్సెస్ వల్ల క్రియేట్ అయ్యాయో క్రిస్ప్గా ఇందాక చూసాం కదా. సో ఇప్పుడు హిమాలయాస్ ఫామ్ అయిపోయాయి, రైట్? మన ఇండియాలోనూ ఉన్నాయి, నేపాల్లోనూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాలయాస్ అంటే అబోర్డ్ ఆఫ్ స్నో. హిమ అంటే మంచు, స్నో. ఆలయ అంటే ఏంటి? ఉండే ప్లేస్ అని. సో మంచు ఉండే ప్లేస్ కాబట్టి, అబోర్డ్ ఆఫ్ స్నో కాబట్టి వాటిని హిమాలయాస్ అన్నారు. ఇట్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ వర్డ్? సాంస్క్రిట్ వర్డ్. ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఎస్, సమ్టైమ్స్ అడగచ్చు, యూ నెవర్ నో. అంటే ఇంతకుముందు కూడా అడిగారు, నాట్ దిస్ బట్ వేరే టాపిక్ అనుకుంటా. ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏ వర్డ్ నుంచి, గ్రీక్ వర్డా, లాటిన్ వర్డా, అరబిక్ వర్డ్ నుంచి తీసుకున్నామా. మాన్సూన్ అనేది మనం మౌసమ్ అనే అరబిక్ వర్డ్ నుంచి తీసుకున్నాం. సో అలాంటివి అడుగుతారనమాట. సో హిమ అంటే స్నో, ఆలయ అంటే హోమ్, ఉండే ప్లేస్ అని. వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ సిస్టమ్ మనకి హిమాలయాస్ అనేవి. అండ్ ఎలా ఫామ్ అయ్యాయి? కొలిజన్ వల్ల. ఇండియన్ ప్లేట్ అండ్ యూరేషియన్ ప్లేట్. సో ఫస్ట్ మన ఇండియా అనేది గోండ్వానా పార్ట్ అనమాట. గోండ్వానా ల్యాండ్లోనే ఇండియా అనేది, అంటే ఆఫ్రికా ఉంది కదా, ఇప్పుడు దానిలోనే పార్ట్ అనుకోండి. అండ్ మనకి లారేషియా ల్యాండ్ ఉంది కదా, సో లారేషియా ఇక్కడ ఉంటుంది. సో మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ అనేది ఏమైంది? ఇలా మూవ్ అవుతూ వెళ్ళి లారేషియాకి అతుక్కుంటుంది అనమాట. ఇక్కడ కొలిజన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కాన్వర్జెంట్ బౌండరీ ఏర్పడిందా లేదా? ఎందుకంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ లారేషియా, రైట్? సో కాన్వర్జెంట్ బౌండరీ అనేది చూస్తాం మనం ఇక్కడ. అలాంటప్పుడు కంప్రెషన్ ఫోర్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం మనం, రైట్? సో కంప్రెషన్ జరిగితే ఏం జరుగుతుంది? ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో దట్స్ వాట్ హ్యాపెండ్ అనమాట. ఈ ఫోల్డ్ మౌంటైన్స్ మనకి ఏంటి? హిమాలయాస్. సో ఇది జరిగింది. కొలిజన్ ఏవే ప్లేట్స్ జరిగాయి అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ అండ్ యూరేషియన్ ప్లేట్. సారీ, లారేషియా అని చెప్పాను కదా, యూరేషియన్ ప్లేట్. అంటే ఇక్కడ యూరప్ అండ్ ఇది ఏషియా కాబట్టి యూరేషియన్ ప్లేట్ అనమాట. అంటే ఇది ముందు లారేషియా ప్లేట్, ముందు ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉందా, పాంజియా అంటారు దీన్ని. ఇది 2గా డివైడ్ అయింది. ఒకటేమో లారేషియా, తర్వాతది గోండ్వానా ల్యాండ్. సో ఇండియా అనేది గోండ్వానా పార్ట్ అనమాట. తర్వాత ఇది వెళ్ళి ఈ యూరేషియన్ ప్లేట్కి కొలిజన్ అనేది జరుగుతుందన్నమాట. సో హిమాలయాస్ ఎక్స్టెన్స్ ఫర్ అబౌట్ 2400 కిలోమీటర్స్. విడ్త్ చూస్తే 150 to 400 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఇది ఏ కంట్రీస్లో ఉంటుందంటే ఇండియాలో ఆబ్వియస్గా ఉంది, నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ ఉంది కదా,
భూటాన్లో ఉంది, చైనా అంటే టిబెట్లో ఉంది కాబట్టి టిబెట్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా కాబట్టి చైనాలో కూడా ఉంది, అండ్ పాకిస్తాన్లో కూడా ఉంది. సో ఇండియాలో ఇది ఎక్కడెక్కడ ఉందో కూడా ఇంపార్టెంట్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడెక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, సిక్కింలో ఉంది, అండ్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉంది. అండ్ రిమెంబర్ యూపీలో లేదు, డు నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఈ ప్రాసెస్లో అంటే ఇక్కడ గోండ్వానా ల్యాండ్ అనుకోండి, ఇది యురేషియన్ ప్లేట్, అంటే ఇక్కడ నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ వెళ్ళింది కదా. ఇంతకుముందు ఇక్కడ టెథిస్ సీ అనేది ఉండేదన్నమాట. ఇది ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇక్కడ వెళ్ళి 2 కంట్రీస్ మీద అంటే 2 కాంటినెంట్స్ మధ్యలో ఇలాంటి పెద్ద పెద్ద ల్యాండ్ మాసెస్ మధ్యలో ఉండే వాటికి సపరేట్గా సీ అని సపరేట్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఇది కలిసిపోయిందో ఈ టెథిస్ సీ అనేది లేదు, ఈ సెడిమెంట్సే మనకి కనిపిస్తాయి అనమాట హిమాలయాస్లో, రైట్. సో ఏన్షియంట్ సీ కాల్డ్ టెథిస్ సీ ముందు ఎగ్జిస్ట్ అయి ఉండేది అని చెప్తున్నారు గోండ్వానా ల్యాండ్ అండ్ యురేషియన్ ల్యాండ్ మాస్కి మధ్యలో, అంటే ఇక్కడ అనమాట ఈ ఏరియాలో. నెక్స్ట్ ఇండియన్ ప్లేట్ డ్రిఫ్టెడ్ నార్త్వర్డ్స్ వెళ్ళిందా. సో దాని తర్వాత ఏం జరిగింది? కొలిజన్ జరుగుతుంది. అప్పుడు సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే సీ ఉంటుందో అక్కడ సెడిమెంట్స్ ఉంటాయి, ఎందుకంటే డిపోజిషన్స్ జరుగుతూ ఉంటాయి, వేవ్స్ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి అది మినరల్స్ ఇవన్నీ క్యారీ చేసుకుంటూ వస్తుంది, పెబల్స్ కానీ పీట్ ఎనీథింగ్. సో ఆ సెడిమెంట్స్ అనేవి కంప్రెస్ అయ్యి ఫోల్డ్ అయ్యాయి. సో ఈ కంప్రెషన్ ఎక్కడ చూస్తాం మనం? ఫోల్డ్ మౌంటైన్స్లో చూస్తామన్నమాట. సో యాజ్ ఎ రిజల్ట్ వీ అబ్జర్వ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్. సో హిమాలయాస్ అనేవి క్రియేట్ అయ్యి ఆగిపోలేదన్నమాట, ఇంకా రైజ్ అవుతూనే ఉన్నాయి. సో అందుకే ఆ జోన్ అనేది వెరీ హై ప్రోన్ టు ఎర్త్ క్వేక్స్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఏంటి మన హిమాలయాస్ మనల్ని ఎలా కాపాడుతాయి, ప్రొటెక్ట్ చేస్తాయి, వాటి అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. సో దే ప్రివెంట్ ఫ్రమ్ కోల్డ్ విండ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియా అండ్ ఈస్ట్ సైడ్ నుంచి ఏవైతే కోల్డ్ సైబీరియన్ విండ్స్ ఉంటాయో ఇవి ఇండియాకి ఎంటర్ అయిపోతాయి, మన హిమాలయాస్ కానీ బ్యారియర్స్గా లేకపోయి ఉంటాయి. సో ఇవి ఇలా బ్యారియర్స్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయిపోతాయి అనమాట, అంటే ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే వెళ్ళిపోతాయి అనమాట. సో అలా బ్యారియర్లా వర్క్ చేస్తాయి మన హిమాలయాస్. దెన్ ది కాజ్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. హౌ? ఎలా అంటే ఇక్కడ ఎలా అయితే ఇలా రిఫ్లెక్ట్ చేస్తాయో ఇన్ ద సేమ్ వే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది కదా, ఇలా వచ్చినవి ఇక్కడ హిమాలయాస్కి టచ్ అయ్యి, అంటే అటు సైడ్ ట్రేడ్ విండ్స్ అనేవి ఇలా వెళ్ళిపోకుండా కూడా బ్యారియర్లా వర్క్ చేస్తుంది మన హిమాలయాస్. సో ఇక్కడికి రిఫ్లెక్ట్ అయినవి మళ్ళీ ఇటు కొన్ని వెళ్తాయి బ్రాంచెస్, ఇటు కొన్ని బ్రాంచెస్ వస్తాయి అనమాట. సో అలా రిటర్న్ వచ్చినవే రీట్రీటింగ్ మాన్సూన్ కింద మనకి కోరమాండల్ కోస్ట్లో ఎక్కువ రెయిన్ఫాల్ అనేది అబ్జర్వ్ చేస్తాం రీట్రీట్ అయ్యేటప్పుడు, అందుకే దాన్ని రీట్రీటింగ్ మాన్సూన్ అంటారు. సో అలా కూడా వర్క్ అవుతుంది అనమాట. దెన్ హిమాలయాస్ ఆర్ ఆల్సో ఆరిజిన్ ఆఫ్ మేజర్ రివర్స్. ఎలా ఆరిజిన్ అంటే ఇట్ ఈస్ ఫుల్లీ కంప్లీట్లీ కవర్డ్ విత్ స్నో. సో స్నో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్, సో ఇవి ఫామ్ అవుతాయి కదా. ఇందులో మంచు ఏదైతే ఉంటుందో, రెయిన్ వాటర్ ఏదైతే ఉంటుందో ఇది డ్రింకింగ్ వాటర్కి పనికొస్తుంది అనమాట. సో అందుకే రివర్ వాటర్ కూడా పనికొస్తుంది. ఈ రివర్కి సోర్స్ ఏంటి? గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్స్. సో మనకి మేజర్ రివర్స్ అయిన గంగా, యమున, ఇండస్, బ్రహ్మపుత్ర ఇవన్నీ గ్లేషియర్స్ నుంచే వస్తాయన్నమాట, ఫ్లో అవుతాయి. సో దానికి కూడా ఆరిజిన్ మన హిమాలయాసే. అండ్ ఆల్సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ న్యాచురల్ బ్యారియర్. దే ప్రొటెక్ట్ ఇండియా ఫ్రమ్ నదర్న్ ఇన్వేషన్స్. అంటే ఎక్కడైతే మౌంటైన్ ఏరియాస్ ఉంటాయో అవి కష్టంగా ఉంటాయన్నమాట దాటుకోవడానికి. ల్యాండ్ ఏరియా ఉందనుకోండి, మిలిటరీ కానీ ఏ ట్రూప్స్ డిప్లాయ్ చేయడానికి కానీ అటాక్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. అదే ఇలాంటి కొండల ఏరియాలు ఉన్నాయనుకోండి, ఏ మషినరీ పెట్టడానికి డిప్లాయ్ చేయడానికైనా, ట్యాంక్స్ రావాలన్నా, ఈవెన్ మనుషులు సర్వైవ్ అవ్వాలన్నా ఇబ్బంది అనమాట. సో అందుకే అలా కూడా వర్కౌట్ అవుతాయి. మనకి సియాచిన్ గ్లేషియర్ కూడా ఉంది. ఇది వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అనమాట. మనకి ఇది స్ట్రాటజిక్ లొకేషన్గా కూడా పనికొస్తుంది. సో బయోడైవర్సిటీ హాట్స్పాట్ కూడా హిమాలయాస్. సో అక్కడ మంచిగా ఉంటుంది అనమాట, రిచ్గా ఉంటుంది బయోడైవర్సిటీ, రిచ్ ఫ్లోరా అండ్ ఫానాని అబ్జర్వ్ చేస్తాం. ఎకనామిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంది బికాస్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ. అండ్ టూరిజం ఉంది కదా, దట్ ఆల్సో ప్లేస్ అ కీ రోల్. రివర్స్ ఇలాంటివి సోర్సెస్ ఉన్నప్పుడు మనకి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కూడా పడతాయి. సో హైడ్రో ఎలక్ట్రిసిటీ అండ్ ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ ఆల్సో. నవ్ వీ హ్యావ్ కమ్ టు ద ఇంపార్టెంట్ పార్ట్. హిమాలయాస్ని ద గ్రేట్ హిమాలయాస్ అని ఊరికే అనలేదు కదా, వాటిలో చాలా ఉంటాయన్నమాట. సో మనం 3 క్లాసిఫికేషన్స్ అనేవి చూస్తాం ముఖ్యంగా, ట్రాన్స్ హిమాలయాస్ వదిలేస్తే. బట్ ఇఫ్ యూ కన్సిడర్ దాట్ ఆల్సో 4 క్లాసిఫికేషన్స్ అనేవి చూస్తాం. సో ముందుగా వాటిని 3గా డివైడ్ చేశారు. సో ఇలా అనుకోండి, అండ్ ఇంకొకటి ఇలా, అంటే ఫుట్ హిల్స్ అనమాట, ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ అనుకోండి లాస్ట్ది. సో ఫస్ట్ ది ట్రాన్స్ హిమాలయాస్, సెకండ్ గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. ఈ గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అంటారు, లెస్సర్ హిమాలయాస్ని హిమాచల్ అంటారు, అండ్ శివాలిక్స్ అనేవి అవుటర్ హిమాలయాస్ అనమాట, ఏవైతే ఫుట్ హిల్స్ అని చెప్పానో అవి. నౌ
యావరేజ్ హైట్ ఎంత ఉంటుంది అంటే ఈ సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ హిమాలయాస్లో ఉండే యావరేజ్ హైట్ 4500 to 5500 మీటర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, అప్రాక్సిమేట్ ఫిగర్. అంటే యావరేజ్గా తీసుకున్నారు. ఒకటి 6000 కూడా ఉండొచ్చు, ఇంకొకటి 2000 కూడా ఉండొచ్చు. సో అలా యావరేజ్ తీస్తే మనకి 4500 to 5500 మీటర్స్ అని చెప్తున్నారు అనమాట. ఇన్ ద సేమ్ వే గ్రేటర్ హిమాలయాస్ యావరేజ్ హైట్ వచ్చి 6000 మీటర్స్ అబవ్ అండ్ లెస్సర్ హిమాలయాస్ది 3500 to 4500, వేరే శివాలిక్స్ది 600 to 1500 మీటర్స్ ఉంటాయన్నమాట. సో అన్నిటికంటే ఇవి ఫుట్ హిల్స్లో ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ చిన్నవి, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటికంటే హైయెస్ట్ 6000 మీటర్స్. సో గ్రేటర్ హిమాలయాస్ అని ఊరికే అనలేదు కదా, పెద్ద పెద్ద పీక్స్ అన్నీ ఉండేది గ్రేటర్ హిమాలయాస్లోనే అనమాట. లైక్ నందాదేవి కానీ, మౌంట్ ఎవరెస్ట్ కానీ, అన్నపూర్ణ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద పీక్స్ మనం అబ్జర్వ్ చేసేది గ్రేటర్ హిమాలయాస్లోనే, రైట్? సో ఇప్పుడు ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఈ సింగిల్గా ఉన్నది మౌంటైన్ అనమాట. అలా కాకుండా సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటే వాటిని రేంజెస్ అంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సింగిల్గా ఉంటే మౌంటైన్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటే రేంజెస్ అంటారు. సో మనం డివైడ్ చేసిన వాటికి మనం డివైడ్ చేసాం కదా ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, ఒక్కొక్క పార్ట్లో ఇవన్నీ మౌంటైన్సే. సో హైయెస్ట్ పీక్స్ ఉంటే మనం దాన్ని గ్రేటర్ హిమాలయాస్గా పెట్టుకున్నాం, దాని తర్వాత వచ్చేవి లెస్సర్గా పెట్టుకున్నాం. ఇఫ్ యూ కెన్ సీ హియర్ పీక్స్ ఏవైతే ఉన్నాయో వాటి హైట్తో మెన్షన్ చేస్తున్నారు. అండ్ 8000 కూడా ఉంది. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో అది నేపాల్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ నాట్ జస్ట్ ఇన్ నేపాల్, నాట్ జస్ట్ టు ఇండియా, ఆల్సో ఫర్ ద వరల్డ్. సో వరల్డ్లోనే హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్, రైట్? దాని హైట్ ఎంత అంటే 8848. సో 8000 కదా, దీనికంటే మిగతావన్నీ తక్కువే ఉంటాయి. కానీ 8000లో ఉండేవి 14 ఉంటాయి అన్నమాట పీక్స్. వాటి హైట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ హిమాలయాస్. సో హిమాలయాస్ నార్త్ నుంచి సౌత్కి చూసుకుంటే ఈ 4 క్లాసిఫికేషన్స్ చూస్తాం. అంటే ఇలా ఒక 4గా డివైడ్ చేసుకున్నాం అనమాట నార్త్ నుంచి సౌత్కి చూస్తే. సో ఫస్ట్ దాన్ని ఏమన్నాం? ట్రాన్స్ హిమాలయాస్. సెకండ్ దాన్ని గ్రేటర్ ఆర్ హిమాద్రి అన్నాం. దాని తర్వాతది లెస్సర్ ఆర్ హిమాచల్ అన్నాం. అండ్ లాస్ట్లో ఉండేది శివాలిక్స్ అనమాట, విచ్ ఆర్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. సో ట్రాన్స్ హిమాలయాస్ గురించి మాట్లాడుకుంటే దీని లొకేషన్ నదర్న్ మోస్ట్లో ఉంటుంది. యూ కెన్ సీ హియర్ సౌత్లో ఇది ఉందంటే నదర్న్ మోస్ట్లో ఉన్నది ట్రాన్స్ హిమాలయాస్ అనమాట. సో నదర్న్ మోస్ట్ హిమాలయన్ రీజియన్ అది. ఇట్ లైస్ నార్త్ ఆఫ్ హిమాద్రి. సో హిమాద్రి ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈజ్ హిమాద్రి కదా, సో దీనికి నార్త్లో ఉంది అని చెప్తున్నారు. అండ్ యావరేజ్ హైట్ 4500 to 5500 మీటర్స్. రిమెంబర్ యావరేజ్ హైట్ అనమాట అది. ఇఫ్ యూ లుక్ ఎట్ ది క్యారెక్టరిస్టిక్స్, కోల్డ్ డెజర్ట్ కండిషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం మనం. పైన ఉంది కదా టాప్లో, అందుకనమాట. స్పార్స్ వెజిటేషన్, ఎక్కువ వెజిటేషన్ని మనం అబ్జర్వ్ చేయం, ఎందుకంటే మరీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ కదా, దట్స్ వై. అక్కడక్కడ వెజిటేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. లార్జ్ గ్లేషియర్స్ అయితే ఉంటాయి అక్కడ బికాజ్ ఆఫ్ ద క్లైమాటిక్ కండిషన్స్. అండ్ ఇంపార్టెంట్ మౌంటైన్ పాసెస్, ఇది చాలా ఇంపార్టెంట్. రిమెంబర్ కరకోరం, లదాఖ్, జస్కర్ అండ్ కైలాష్. సో ఇవి ఇదే ఆర్డర్లో గుర్తుండాలి, ఎందుకంటే ఎగ్జామ్లో నార్త్ టు సౌత్ అడుగుతారు. సో నార్త్ టు సౌత్ అనేది మనకి ఇలాగే గుర్తుండాలన్నమాట. KLZ. కాలేజ్లో అయినా గుర్తుపెట్టుకోండి, కాలేజ్ జీ కాకుండా జెడ్. సో ఏ కాలేజ్? కైలాష్ కాలేజ్. సో కాలేజ్ కైలాష్, కరకోరం, లదాఖ్, జస్కర్ అండ్ కైలాష్. సో ఈ కైలాష్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయాస్, కాకపోతే ఇది మనకి ఎంటైర్లీ అటానమస్ రీజియన్ ఆఫ్ టిబెట్లో ఫ్లో ఉంటుందన్నమాట. సో టిబెట్ అనేది పార్ట్ ఆఫ్ చైనా కదా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ హిమాలయాస్ అని ఎందుకు అన్నారంటే, మీరు చాలా దగ్గర వినుండొచ్చు ట్రాన్స్ బౌండరీస్ లేదా ట్రాన్స్ రివర్స్. ట్రాన్స్ అంటే ఏంటంటే, అంటే ఇది ఒక కంట్రీ అనుకోండి, ఇది ఇంకో కంట్రీ అనుకోండి, ఇలా పాస్ అయితే అంటే నాట్ జస్ట్ కవరింగ్ వన్ కంట్రీ బట్ ఇంకొక దాంట్లో కూడా ఇది కంటిన్యూ అయితే ట్రాన్స్ అని యూస్ చేస్తారంట. సో రివర్స్ ఇలా వెళ్ళొచ్చు, మౌంటైన్ పాసెస్ వెళ్ళొచ్చు, ఎగ్జాంపుల్స్ అనమాట. సో ట్రాన్స్ హిమాలయాస్ అనేవి వేరే కంట్రీకి కూడా ఇలా ప్రొసీడ్ అవుతాయి కాబట్టి ఆ పార్ట్ అనేది మనం అలా సపరేట్ చేసామన్నమాట. సో ఇందులో హైయెస్ట్ పీక్ గురించి మాట్లాడుకుంటే మౌంట్ K2 8611 మీటర్స్. ఎగ్జాక్ట్గా హైట్తో పాటు గుర్తుండాలి. మౌంట్ K2 అనేది హైయెస్ట్ పీక్ అనమాట మన ఇండియాలో. అది ఎక్కడుందంటే గిల్గిట్ బల్తిస్తాన్లో ఉంది, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. బట్ స్టిల్ ఇండియా ఏంటంటే అది మన పార్టీ అని బిలీవ్ చేస్తుంది కాబట్టి మౌంట్ K2 ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా. సమ్టైమ్స్ ఆప్షన్లో K2 లేకపోతే యూ కెన్ కీప్ కంచెన్జంగా, ఎందుకంటే దీని తర్వాత హైయెస్ట్ వచ్చి సిక్కింలో ఉన్న కంచెన్జంగానే. నెక్స్ట్ గ్లేషియర్స్. మనకి ట్రాన్స్ హిమాలయాస్లో ఉన్న ఒకే ఒక్క ఇంపార్టెంట్ గ్లేషియర్
సియాచిన్ గ్లేషియర్ అనమాట. ఇదే హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అని కూడా అంటారు వరల్డ్లో. అండ్ మనకు ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. ఎందుకంటే ఈ పక్కన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది, ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది, ఇక్కడ అక్సైచిన్ ఉంటుంది, చైనా వాళ్ళది అనమాట. అంటే యాక్చువల్లీ అది ఇండియాదే, పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకొని చైనా వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇక్కడున్న సియాచిన్ గ్లేషియర్ మనకి అందుకే చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లేషియర్ అవుట్ సైడ్ పోలార్ రీజియన్ అని ఎందుకన్నారంటే పోలార్ రీజియన్స్లో చాలా ఉంటాయి. సో ఈ పోలార్ రీజియన్ అంటే ఏంటి, నార్త్ పోల్ ఒకటి ఉంది, సౌత్ పోల్ ఒకటి ఉంది. నార్త్ పోల్ ఆర్క్టిక్ రీజియన్లో, సౌత్ పోల్ అంటార్క్టిక్ రీజియన్లో ఉంది. ఇది ఎలాగో ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కండిషన్స్ ఉంటాయి, ఫ్రిజిడ్ జోన్స్ కాబట్టి గ్లేషియర్స్ చాలా ఉంటాయన్నమాట. అది కాకుండా ఎక్స్క్లూడింగ్ పోలార్ రీజియన్స్ ఇంపార్టెంట్ అంటే లార్జెస్ట్ గ్లేషియర్ ఏదని చూస్తే సియాచిన్ గ్లేషియర్ అనమాట. మేజర్ పీక్స్ ఇందాక చూసాం కదా, హైయెస్ట్ అయితే మౌంట్ K2 అనమాట, 8611 మీటర్స్, ఫాలోడ్ బై గషేర్ బ్రూమ్ 1, గషేర్ బ్రూమ్ 2, వీటి హైట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ బ్రాడ్ పీక్ నెక్స్ట్ వస్తుంది 8051 మీటర్స్. నెక్స్ట్ సాల్తోరో కంగ్రీ 7742, ససేర్ కంగ్రీ 7672 మీటర్స్. అన్నిటికంటే హైయెస్ట్ పీక్ ఏది, మౌంట్ K2 అనమాట. ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇవి 8000ers అనమాట. అంటే 8000 కంటే ఎక్కువ హైట్ ఉన్న పీక్స్ ఇవి. ఇవన్నీ మేజర్ ఒక 14 8000s ఉన్నాయన్నమాట. వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకుందాం, రైట్. సో ట్రాన్స్ హిమాలయాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ గ్రేటర్ హిమాలయాస్, వీటిని హిమాద్రి అని కూడా అంటారు. యావరేజ్ హైట్ వచ్చి 6000 మీటర్స్. అన్నిటికంటే యావరేజ్ హైట్ ఎక్కువ ఉండేది హిమాద్రికే, బికాస్ ఆఫ్ వాట్, హైయెస్ట్ పీక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. హైయెస్ట్ హిమాలయన్ రేంజ్ అండ్ మోస్ట్ కంటిన్యూస్ రేంజ్, పర్మనెంట్గా స్నో కవర్ అయి ఉంటుంది అనమాట ఈ గ్రేటర్ హైయెస్ట్ పీక్స్ మీద. అండ్ దే ఆర్ ఆల్సో సోర్స్ ఆఫ్ మేజర్ రివర్స్. దీని విడ్త్ చూస్తే 25 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇందులో హైయెస్ట్ పీక్ ఏది, మౌంట్ ఎవరెస్ట్. ఇది మన వరల్డ్లో కూడా హైయెస్ట్ అనమాట, 8848 or 49, క్లోజ్గా ఉండేది ఏదైనా అప్రాక్సిమేట్గా చూసుకోండి, రైట్. దెన్ లెస్సర్ హిమాలయాస్ ఆర్ హిమాచల్ రెండు ఒకటే కదా. వీటి యావరేజ్ హైట్ చూస్తే 3500 to 4500 మీటర్స్. లొకేషన్ ఏంటి, సౌత్ ఆఫ్ హిమాద్రి. సో ఇక్కడ మనం చూసాం కదా, ఇదేంటి గ్రేటర్ హిమాద్రికి సౌత్లో ఉన్నది ఇది హిమాచల్ అనమాట. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. క్యారెక్టరిస్టిక్స్ చూస్తే హైలీ డైసెక్టెడ్ మౌంటైన్స్, వ్యాలీస్ అండ్ హిల్ స్టేషన్స్ ఉంటాయి లెస్సర్ హిమాలయాస్లోనే. డెన్స్ ఫారెస్ట్ని అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ కూడా ఉంటాయి, లైక్ షిమ్లా, ముస్సోరీ, నైనితాల్, డార్జిలింగ్. ఇవన్నీ ఉండేది లెస్సర్ హిమాలయాస్లోనే అనమాట. దెన్ రేంజెస్ ఆఫ్ లెస్సర్ హిమాలయాస్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. పీర్ పంజాల్ రేంజెస్ వెరీ ఇంపార్టెంట్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. పాసెస్ చదువుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. అండ్ లాంగెస్ట్ రేంజ్ ఏది, పీర్ పంజాల్ రేంజ్ అనమాట. దిస్ ఈస్ ద లాంగెస్ట్ రేంజ్. అండ్ ధౌలాధర్ రేంజ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, ధౌలాధర్ అనేది. దెన్ మహాభారత్ రేంజెస్, ఇవి నేపాల్లో ఉంటాయి అనమాట. సో ఇలా నేపాల్లో ఉంటాయి. సో మహాభారత్ రేంజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ విచ్ హిమాలయాస్ అని అడిగితే యూ షుడ్ సే లెస్సర్ హిమాలయాస్ పార్ట్ అనమాట, రైట్. ఫీచర్స్ ఏంటి, టూరిస్ట్ డెస్టినేషన్స్, ఫర్టైల్ వ్యాలీస్ ఉంటాయి ఇక్కడ, అండ్ ఫారెస్ట్ రీసోర్సెస్ కూడా ఉంటాయి. దెన్ శివాలిక్స్, ఇవే లాస్ట్లో ఉంటాయన్నమాట. అవుటర్ హిమాలయాస్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. ఎందుకంటే హిమాలయాస్ అన్ని పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ హిల్ స్టేషన్స్ అన్ని తర్వాత లాస్ట్లో ఫుట్ హిల్స్లో ఉంటాయి కాబట్టి వీటిని అవుటర్ హిమాలయాస్ ఆర్ శివాలిక్స్ అని అంటారు. యావరేజ్ హైట్ వచ్చి 600 to 1500 మీటర్స్ ఉంటుంది. అండ్ సదర్న్ మోస్ట్ హిమాలయన్ రేంజ్ అనమాట ఇది. ఇట్ ఈస్ ఆల్సో ద యంగెస్ట్ హిమాలయన్ రేంజ్. అండ్ అన్కన్సాలిడేటెడ్ రాక్స్ ఉంటాయి, అంటే అక్కడక్కడ. కన్సాలిడేటెడ్ అంటే ఏంటి, అక్యుములేట్ అయ్యి కలిసికట్టుగా ఉండడం. అన్కన్సాలిడేటెడ్ అంటే ఇలా ఉంటాయన్నమాట. సో హైలీ ప్రోన్ టు ఎరోజన్. అండ్ దీని విడ్త్ వచ్చి 10 to 50 కిలోమీటర్స్. శివాలిక్స్లో మనం అబ్జర్వ్ చేసే యూనిక్ ఫీచర్స్ ఏంటంటే డ్యూన్స్ అనమాట. సో లాంగిట్యూడినల్ వ్యాలీస్ ఉంటాయి బిట్వీన్ హిమాలయాస్. సో హిమాలయాస్ మధ్యలో ఉంటాయన్నమాట వ్యాలీస్, యూ కెన్ సీ హియర్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, డ్యూన్స్ కదా. సో డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇఫ్ వి లుక్ ఎట్ ది వెజిటేషన్, డెన్స్ ఫారెస్ట్ అనేవి అబ్జర్వ్ చేస్తాం మనం శివాలిక్స్లో. ఎందుకంటే ఎండ్ అయిపోతాయి అక్కడ కొండలు అనేవి హిమాలయాస్. సో అక్కడ డెన్స్ ఫారెస్ట్ అనేది ఉంటుంది, రిచ్ వైల్డ్ లైఫ్ ఉంటుంది. ఫారెస్ట్ ఉంటే ఆబ్వియస్లీ వైల్డ్ లైఫ్ కూడా ఉంటుంది. ఇంపార్టెన్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ హ్యాబిటట్స్ అండ్ అగ్రికల్చర్. ఇది ఆల్రెడీ చూసాం కదా. సో ఇది మీ రెఫరెన్స్కి అనమాట. ఎగ్జామ్ ముందు పీపీటీ మొత్తం చూడలేరు, లేకపోతే కాన్సెప్ట్ మొత్తం చూడలేరు కదా, వీడియో కూడా చూడలేరు. సో ఇలాంటివి పెట్టుకోండి, సో దాట్ మీకు డివిజన్ ఇక్కడే ఉంది, ఇక్కడ హైయెస్ట్ పీక్స్ వాటి హైట్స్ ఉన్నాయి, మీకు యూజ్ అవుతుంది అనమాట. సో నేపాల్లో ఉండే ఫేమస్ పీక్స్ ఇవి, వాటి హైట్స్ ఇవి. ఒక్కటి చెప్తా, అంటే డ్యామ్ జెమ్, ఇది ఒక నిమోనిక్ అనమాట. సో డీ ఫర్ వాట్, డీ ఫర్
ధౌలాగిరి. ఇంతకుముందు మనం చూసింది ధౌలాధర్ రేంజెస్ అనమాట. అవి ఎక్కడ చూసాం? లెస్సర్ హిమాలయాస్లో చూసాం. ఇదేంటి? ఇది గ్రేటర్ హిమాలయాస్లో పీక్ అనమాట, నేపాల్లో ఉంది. కాకపోతే ఇవి ఇండియాలో లేవు, ఇవన్నీ నేపాల్లో ఉన్నాయి. సో డి అంటే ధౌలాగిరి, ఏ అంటే అన్నపూర్ణ, ఎం అంటే మకాలు, జి అంటే గౌరీశంకర్, ఈ అంటే మౌంట్ ఎవరెస్ట్ అనమాట, అండ్ ఎం అంటే మన్సాలు. సో ఈజీగా గుర్తుంటాయి. డ్యామ్ జమ్, ఇంతకంటే ఈజీగా ఏ నిమోనిక్ ఉండదు అనుకుంటా, డ్యామ్ జమ్, రైట్. దీంతో మీకు అన్నీ గుర్తుంటాయి. ఇక్కడున్న కంచెంజంగా తీసేయండి, ఇది సిక్కింలో ఉంటుంది, నాట్ ఇన్ నేపాల్. ఓకే, సో అది కాకుండా మిగతావన్నీ చూసాం. సో నేపాల్లో హైయెస్ట్ పీక్ ఏది? మౌంట్ ఎవరెస్టే. మౌంట్ ఎవరెస్ట్ అక్కడే ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి ఇదే హైయెస్ట్ పీక్, అండ్ వరల్డ్లో కూడా హైయెస్ట్ పీక్ అదే. ఉత్తరాఖండ్ పీక్స్. ఉత్తరాఖండ్లో హైయెస్ట్ పీక్స్ ఏవి? ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఏది? నందాదేవి. నందాదేవి 7,816 మీటర్స్, ఫాలోడ్ బై ఇవన్నీ వస్తాయన్నమాట, కామెట్, నందాదేవి ఈస్ట్, బద్రీనాథ్, కేదార్నాథ్. ఇవి రెండు ఒకేసారి గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. బద్రీనాథ్ మూవీ ఉంది కదా, సో బద్రీనాథ్, కేదార్నాథ్. బందర్పూచ్. సో బందర్పూచ్ గ్లేషియర్ ఈ పీక్ నుంచే కదా మనకి ఏ రివర్ వస్తుంది? యమునోత్రి గ్లేషియర్ నుంచి యమునా రివర్ వస్తుంది. సో నందాదేవి గుర్తుపెట్టుకోండి, కామెట్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఆటోమేటిక్గా గుర్తుంటాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, బందర్పూచ్, విచ్ ఈస్ ద ఈ పీక్ నుంచే ఆరిజిన్ ఆఫ్ యమునా రివర్, రైట్. ఉత్తరాఖండ్లో హైయెస్ట్ పీక్ ఏది? నందాదేవి. నెక్స్ట్ ఇవే నేను చెప్పిన 8,000ers అనమాట. ఈ 14 8,000ers ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. ఈ హైట్స్ అనేవి వేరే వాళ్ళకంటే ఎడ్జ్ ఉండాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ వీటి లొకేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. మౌంట్ ఎవరెస్ట్ హైట్ 8,849 మీటర్స్, నేపాల్ అండ్ చైనా బార్డర్లో ఉంటుందన్నమాట ఇది. దెన్ K2 8,611 మీటర్స్ ఉంటుంది. ఇది పాకిస్తాన్ అండ్ చైనాలో అబ్జర్వ్ చేస్తామన్నమాట మనం. అండ్ కంచెంజంగా ఏదైతే సిక్కింలో ఉందో అది 8,586 మీటర్స్, ఇండియా నేపాల్ బార్డర్లో ఉంటుంది ఇది. అండ్ లోత్సే నేపాల్ అండ్ చైనా బార్డర్ కంప్లీట్గా, సో ఇండియాలో ఉండదన్నమాట. దెన్ మకాలు, నేపాల్ అండ్ చైనా బార్డర్, నేపాల్లో చూసాం కదా మకాలు. అండ్ చోయు ఆల్సో నేపాల్ చైనా బార్డర్. ధౌలాగిరి ఇది కూడా నేపాలే. మన్సాలు డ్యామ్ జమ్లో పార్టే కదా. సో నంగా పర్వత్ అండ్ నామ్చా బర్వా, ఈ రెండు నేను మీకు ఒకసారి చెప్తాను ఉండండి. సో ఇవి మన పీక్స్ అనుకోండి, హిమాలయన్ మౌంటైన్స్ అయితే వెస్ట్ సైడ్ ఇది, ఈస్ట్ సైడ్ ఇది, ఇదే లాస్ట్ అని అనుకుంటే ఈ పీక్స్కి, అంటే ఈ హిమాలయన్ మౌంటైన్స్కి లెఫ్ట్ మోస్ట్ పార్ట్ వచ్చి నంగా పర్వత్ అనమాట. అంటే దీని తర్వాత హిమాలయాస్ ఉండవు ఇంకా లెఫ్ట్ సైడ్. ఇటు సైడ్ నామ్చా బర్వా, ఇక్కడ రాస్తాను ఉండండి, నామ్చా బర్వా. సో దీని తర్వాత ఇటు సైడ్ ఉండవు అనమాట. సో నంగా పర్వత్ కూడా ఒక పర్వతమే కదా అది కూడా. సో 8,126 మీటర్స్, ఇది పాకిస్తాన్లో ఉంటుంది, లెఫ్ట్ మోస్ట్లో అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉంటుందన్నమాట. దెన్ అన్నపూర్ణ ఇది ఎక్కడ చూసాం? నేపాల్లో చూసాం. గషేర్ బ్రూమ్ ఫస్ట్లో చూస్తాం కదా, పాకిస్తాన్ అండ్ చైనాలో ఉంటుంది ఇది ట్రాన్స్ హిమాలయాస్లో పార్ట్ అనమాట. దెన్ బ్రాడ్ పీక్ కూడా అక్కడే చూసాం, గషేర్ బ్రూమ్ ఆల్సో. షీషా పంగ్మా వచ్చి చైనా అంటే టిబెట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. ఈ క్లాసిఫికేషన్ అర్థమైంది కదా. ట్రాన్స్ హిమాలయాస్లో మీకు ఏం గుర్తుండాలి? కాలేజ్ గుర్తుండాలి. కాలేజ్ పేరేంటి? కైలాష్, రైట్. సో ఇదే ఆర్డర్లో గుర్తుండాలి మీకు. కరకోరం రేంజ్, లద్దాఖ్ రేంజ్, జన్స్కర్ రేంజ్ అండ్ కైలాష్ రేంజ్. దెన్ లెస్సర్ హిమాలయాస్లో రేంజెస్ అనేవి ఇంపార్టెంట్ కదా. సో రేంజెస్ గుర్తుపెట్టుకోండి. పీర్ పంజాల్ రేంజెస్, దువాల్దార్ రేంజెస్ అండ్ మహాభారత్ రేంజెస్ కంప్లీట్లీ నేపాల్లో ఉంటాయి. ముసోరి రేంజ్ వచ్చి ఉత్తరాఖండ్లో ఉంటుంది, ఇక్కడే కుమావో కూడా ఉంటుంది. ఓకే, అండ్ నాగ్ టిబ్బా ఎట్సెట్రా ఉంటాయన్నమాట. శివాలిక్ రేంజెస్ జమ్మూ టు అరుణాచల్ ప్రదేశ్, ఇవి ఫుట్ హిల్స్ అనమాట. ఈ హిమాలయాస్ని అంటే నదర్న్ స్టేట్స్ ఏవైతే ఈ హిమాలయాస్ ఉంటాయో వాటిని రీజనల్ వైజ్గా ఒక్కొక్క పేరు ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండస్ రివర్ నుంచి సట్లెజ్ వరకు ఉన్న హిమాలయాస్ ఏవైతే ఉంటాయో వాటిని పంజాబ్ హిమాలయాస్ అంటారు. వేరే సట్లెజ్ రివర్ నుంచి కాళీ వరకు, కాళీ అంటే ఇక్కడ నేపాల్ ఉంది కదా, ఇక్కడ వరకు కుమావో హిమాలయాస్ అంటారు అనమాట. అండ్ కాళీ రివర్ నుంచి తీస్తా వరకు ఉండేవి నేపాల్ హిమాలయాస్ అంటారు. సో ఈ నేపాల్ పైనే ఉంది కదా, ఈజీ టు రిమెంబర్. అండ్ తీస్తా రివర్ నుంచి దిహాంగ్ అనేది ఏ రివర్? బ్రహ్మపుత్ర రివర్. ఓకే, సో అక్కడ వరకు ఉండే వాటిని అస్సాం హిమాలయాస్ అంటారు. వెరీ ఈజీ టు రిమెంబర్, రైట్. సో పంజాబ్ హిమాలయాస్ అని వేటిని అంటారు? ఇండస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా పాకిస్తాన్కి, సో ఇండస్ రివర్ నుంచి సట్లెజ్ రివర్ వరకు పంజాబ్ హిమాలయాస్. సో సట్లెజ్ ఎండ్ అయింది కాబట్టి సట్లెజ్ నుంచి కాళీ వరకు, కాళీ రివర్ అండ్ సట్లెజ్ ఇవి ఈ మధ్యలో ఇంకా ఉండే స్టేట్ ఇదే కదా. సో గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్ పార్టే కదా కుమావో అనేది. కుమావో రేంజెస్ ఉన్నాయి,
అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో కుమావ్ హిమాలయాస్. దెన్ కాళీ టు తీస్తా నేపాల్ హిమాలయాస్, అండ్ తీస్తా టు దిహాంగ్ ఇక్కడే ఉంది కాబట్టి అస్సాం హిమాలయాస్ కూడా ఈజీగా గుర్తుంటుంది. సో వెస్ట్ టు ఈస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి అలా కూడా అడగచ్చు. స్టేట్స్ గుర్తుంటే ఈజీ, అసలు వెరీ ఈజీ జాబ్ అనమాట. నౌ హిమాలయన్ రివర్స్ ఏంటి? రివర్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ హిమాలయాస్ ఏవే రివర్స్, ఏవి పెద్ద రివర్స్ అని చెప్పుకున్నాం కదా, లైక్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. గంగా యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ యమునానే అనమాట. అండ్ ఇండస్ యొక్క 5 ఇంపార్టెంట్ రివర్స్ జేలం, చినాబ్, రావి, బీస్ అండ్ సట్లెజ్. సట్లెజ్ పేరేంటి? శతద్రు ఆర్ శుతుద్రి. బీస్ అంటే ఇవి ఋగ్వేదిక్లో ఈ పేర్లతో పిలిచేవాళ్ళు అనమాట. రావి రివర్ని పరుష్ని అంటారు, చినాబ్ని అస్కిని అంటారు, అండ్ జేలంని వితస్తా అంటారు. ఇవి వీటి ఓల్డ్ నేమ్స్. సో బ్రహ్మపుత్రాన్ని యార్లంగ్ శాంగ్పో అంటారు టిబెట్లో. ఓకే, మౌంట్ కైలాష్ దగ్గర ఇది ఆరిజినేట్ అవుతుంది అనమాట, మానసరోవర్ లేక్ దగ్గర నుంచి. అండ్ ఇండస్ ఆరిజిన్ కూడా టిబెట్లోనే ఉంటుంది. ఓన్లీ గంగా ఆరిజిన్ మాత్రమే ఇండియాలో ఉంటుంది. ఇది కూడా దేవ్ ప్రయాగ్ నుంచి మనం గంగా అనేది అబ్జర్వ్ చేస్తాం. దాని ముందు నుంచి అంటే దాని ముందు వరకు వేరే వేరే సోర్సెస్, అంటే అలకనందాతో విష్ణు ప్రయాగ్, దేవ్ ప్రయాగ్ కంటే ముందు విష్ణు ప్రయాగ్ అండ్ కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్, నందప్రయాగ్ ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత లాస్ట్లో మనకి అలకనంద అండ్ భాగీరథ రివర్ కలిసి దేవ్ ప్రయాగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ దేవ్ ప్రయాగ్ నుంచి వచ్చేదాన్ని మనం గంగా అని పిలుస్తాం. ఇక్కడ నుంచి ట్రిబ్యూటరీస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఈ రివర్స్ గ్లేషియర్స్ నుంచి రావడమే కాకుండా ఇవి పెరినియల్ రివర్స్ అనమాట, అంటే ఇయర్ లాంగ్ ఉంటాయి. మన పెనిన్సులర్ రివర్స్ ఏవైతే ఉంటాయో అంటే లైక్ కృష్ణ, గోదావరి, కావేరి ఇవన్నీ రెయిన్ఫాల్ మీద డిపెండ్ అవ్వాలి. బట్ ఇక్కడ వీళ్ళకి హిమాలయాస్ ఉంటాయి కాబట్టి నార్త్లో ఈ గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్స్ మెల్ట్ అయ్యి వాళ్ళకి ఇయర్ లాంగ్ అంటే పెరినియల్ రివర్స్ అనమాట. సో ఫ్లో అవుతూనే ఉంటాయి ఇయర్ లాంగ్. అండ్ ఇవి ఫ్లో అయ్యేటప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ని కూడా తీసుకొస్తాయి కాబట్టి ఇక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ని అబ్జర్వ్ చేస్తామన్నమాట మనం, రైట్. అండ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇరిగేషన్కి యూస్ చేసుకోవచ్చు, డ్రింకింగ్ వాటర్కి యూస్ చేసుకోవచ్చు, అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా అందుకే చూస్తామన్నమాట మనం ఎక్కువ. అండ్ ఇందాక చెప్పాను కదా రిచ్ ఫ్లోరా అండ్ ఫానాని కూడా అబ్జర్వ్ చేస్తామని. సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ రిచ్ ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ అవర్ హిమాలయాస్. సో బయోడైవర్సిటీ ఆఫ్ హిమాలయాస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. మంచి ఫ్లోరా ఉంటుందన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ రోడోడెండ్రాన్స్ అండ్ పైన్ ఫిర్, దీస్ ఆర్ కాల్డ్ ఫిర్స్, దీస్ ఆర్ కాల్డ్ పైన్స్ అండ్ దిస్ ఈజ్ సెడార్ అనమాట. అండ్ వీ విల్ ఆల్సో సీ స్నో లెపర్డ్ హియర్. మీరు వైట్ అండ్ బ్లాక్ పాండాని చూసుండొచ్చు. దిస్ ఈజ్ రెడ్ పాండా అనమాట. And this is Himalayan bear, no, musk deer. This is Himalayan bear. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఇవి. సియాచిన్ గ్లేషియర్ ఇందాక చూసాం కదా, పార్ట్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయాస్. దీని లొకేషన్ చూస్తే కరకోరం అనమాట. గంగోత్రి గ్లేషియర్ నుంచి ఏమొస్తుంది మనకి? భాగీరథి రివర్ వస్తుంది. ఈ భాగీరథి రివరే అలకనందాతో కలిసి దేవప్రయాగ్ నుంచి గంగా రివర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. అండ్ యమునోత్రి గ్లేషియర్ నుంచి యమునా రివర్ని చూస్తాం. సో ఇంపార్టెంట్ గ్లేషియర్స్ అన్నీ హిమాలయాస్లో ఉంటాయన్నమాట, విచ్ ఆర్ ది ఆరిజిన్స్ ఆఫ్ ద రివర్స్. సో ఇది కూడా మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. అండ్ జేము గ్లేషియర్ ఈజ్ ఇన్ సిక్కిం. మిలం వచ్చి ఉత్తరాఖండ్లో ఉంటుంది. వెరీ ఈజీ టు రిమెంబర్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ యూజ్ ఎనీ నిమోనిక్, ఎందుకంటే అన్నిటికీ నిమోనిక్స్ పెట్టుకోకూడదు మరి. సో ఆ నిమోనిక్స్ గుర్తు చేసుకోవాలన్నా కష్టమే అనమాట. కొన్ని ఈజీవి మనం రిలేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రివర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఈజీగా గుర్తుంటాయిలేండి. అండ్ మేజర్ పాసెస్. సో పాసెస్ అంటే ఏంటి? ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా. మౌంటైన్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక రోడ్ వే అనుకోండి. కాకపోతే మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి మౌంటైన్స్ మధ్య ఉండేవి పాసెస్ అని పిలుస్తారనమాట. సో జోజిలా పాస్ నేను మ్యాప్తో కూడా చూపిస్తా. బట్ బిఫోర్ దట్ లెట్స్ జస్ట్ సి కింద ఉండేది మీకు అర్థమైంది కదా, మీరు ఎలాగో చూసుకుంటారు. హైట్ ఆల్రెడీ చూసాం కదా, రైట్. సో హిల్ స్టేషన్స్ అబ్జర్వ్ చేసేది హిమాచల్లో. హైయెస్ట్ పీక్స్ ఉండేది గ్రేటర్ హిమాలయాస్లో. కోల్డ్ డెజర్ట్స్ వచ్చి ట్రాన్స్ హిమాలయాస్లో ఉంటాయి. అండ్ శివాలిక్స్ వచ్చి యంగెస్ట్ రేంజెస్ అనమాట. అంతకుమించి ఏం లేదు. అండ్ కమింగ్ టు పాసెస్, జోజిలా పాస్ ఇది లదాఖ్ రీజియన్లో చూస్తాం మనం. దెన్ కార్దుంగ్లా. లా అంటే నథింగ్ బట్ పాసెస్ అనమాట. మీరు చాలా చోట్ల ఇది అబ్జర్వ్ చేస్తారు. సో లా ఈజ్ నథింగ్ బట్ పాస్ అనమాట వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో, కాబట్టి ఈజీగా అలా నేమ్ చేశారు. సో కార్దుంగ్లా ఇది కూడా లదాఖ్లో ఉంటుంది. దెన్ రోథాంగ్ పాస్ ఇది హిమాచల్ ప్రదేశ్లో చూస్తాం. రోథాంగ్ పాస్ ఇది దేని మధ్యన ఉంటుందంటే లాహోల్ అండ్ స్పితి వ్యాలీ అండ్ కుల్లు వ్యాలీ వాటి మధ్యన ఉండేది రోథాంగ్ పాస్ అనమాట. దెన్ షిప్కిలా ఇది కూడా హిమాచల్ ప్రదేశే. షిప్కిలా నుంచే కదా మనకి సట్లెజ్ రివర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. రాక్షస్థల్ లేక్ ఆర్ రాకస్థల్ లేక్ ఏదైతే టిబెట్లో ఉందో అక్కడ నుంచే మనం సట్లెజ్ రివర్ అనేది ఫ్లో అవుతుంది ఇండియాకి త్రూ దిస్ షిప్కిలా. దెన్ నథులా ఇది ఎక్కడుంది? సిక్కింలో ఉంది. జేలెప్లా ఇది కూడా సిక్కింలో ఉంది. సిక్కింలో ఇంకొకటి ఉంది నాకులా, ఈజీగా గుర్తుంటాయి. నాథు, నాకు, జేలెప్. నాథు, నాకు,
జేలెప్ అంటే కొంచెం ఒత్తు పలికేవి సిక్కిం అనమాట. దెన్ లిపులేక్ పాస్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్, రైట్? ఇవే అనమాట ఆ పాసెస్. సో ఈజీగా గుర్తుండాలంటే మనం ఆ ప్రొనౌన్సియేషన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. మీరు కొంచెం కష్టపడాలంటే లదాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న పాసెస్ మీద మాత్రమే కొంచెం వర్క్ చేయాలి. మిగతావన్నీ ఈజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ వాటిని కంప్లీట్ చేద్దాం ఫస్ట్. సో సిక్కింలో ఇందాక ఏం చెప్పాను? నథు, నక్కు అండ్ జేలెప్, ఈ మూడే ఉన్నాయి. ఓకే, ఇంపార్టెంట్ అనమాట. సో సిక్కింలో నాథు, నక్కు, జేలెప్. సో పాస్ అంటే ఏంటి? ఇంకో ఏరియాకి కనెక్ట్ చేసే వే కదా అది. సో దేన్ని కనెక్ట్ చేస్తుంది? సిక్కిం నుంచి టిబెట్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. టిబెట్ అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా కాబట్టి ఇక్కడ చైనా అని ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్లో మనం నాట్ జస్ట్ బొమ్డిలా, బుమ్లా కూడా చూస్తాం. బుమ్లా, బొమ్డిలా, యోంగ్యా పాస్ చూస్తాం. సో యోంగ్యా పాస్ నుంచే మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతుంది యోంగ్యా పాస్ నుంచి. సో బుమ్లా, బొమ్డిలా, యోంగ్యా పాస్. ఇక్కడ మీరు యోంగ్యా పాస్ బ్రహ్మపుత్ర వచ్చేసింది కాబట్టి దిహాంగ్ పాస్ కూడా ఈజీగా గుర్తుంటుంది. సో దిహాంగ్ పాస్ కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. అండ్ సేలా పాస్ కూడా ఇక్కడే ఉంది, రైట్? బుమ్లా, బొమ్డిలా, సేలా, దిహాంగ్ అండ్ యోంగ్యా పాస్, ఇవి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పాసెస్ అనమాట. అండ్ సిక్కింలో ఏం చూసాం? నథు, నక్కు, జేలెప్. దెన్ మన నీతి, లిపులేక్ పాస్, ఇవన్నీ మనం ఉత్తరాఖండ్ పాసెస్ అనమాట ఇవి. సో ఉత్తరాఖండ్ నుంచి టిబెట్కి వెళ్ళాలంటే ఇటు పక్కనే ఉంటుంది కాబట్టి టిబెట్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా కాబట్టి ఆబ్వియస్లీ అన్నిట్లో బ్రాకెట్లో చైనా ఉంటుంది. ఉత్తరాఖండ్ నుంచి టిబెట్కి వెళ్ళాలంటే మనకి 3 పాసెస్ ఉన్నాయి. ఈ లిపులేక్ పాస్, మన నీతి లిపులేక్. అండ్ ఇక్కడ ట్రయల్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో లంపియాదురా పాస్, ఇది కూడా ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లోనే ఉంటుందన్నమాట. సో హిమాచల్ ప్రదేశ్లో ఏం గుర్తుపెట్టుకుంటారు? బారాలాచ్లా అండ్ రోతాంగ్ పాస్ ఇందాక చెప్పాను కదా, కులు వ్యాలీకి అండ్ లాహోల్ అండ్ స్పితి వ్యాలీకి మధ్యలో ఉంటుంది రోతాంగ్ పాస్. అంటే ఇట్ కనెక్ట్స్ అనమాట, ఇట్ కనెక్ట్స్ కులు వ్యాలీ టు లాహోల్ అండ్ స్పితి వ్యాలీ. అండ్ బారాలాచ్లా లాహోల్ వ్యాలీని, జన్స్కర్ వ్యాలీని కనెక్ట్ చేస్తాయన్నమాట, విచ్ ఈజ్ ఇన్ లదాఖ్. సో హిమాచల్ ప్రదేశ్లో 2 కాబట్టి ఈజీగా గుర్తుంటాయి, రోతాంగ్ పాస్, బారాలాచ్లా. దెన్ నౌ లెట్స్ మూవ్ టు జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్లో ఉండేవి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఇందాక పీర్ పంజాల్ రేంజెస్ చూసాం కదా, వెరీ ఇంపార్టెంట్ అనుకున్నామా. అండ్ దీస్ ఆర్ ఆల్సో ద లార్జెస్ట్ రేంజెస్ అనమాట. సో ఇక్కడ బనిహాల్ పాస్ ఉంటుంది. బనిహాల్ పాస్ కనెక్ట్స్ కశ్మీర్ వ్యాలీ టు పీర్ పంజాల్ రేంజెస్ అనమాట, రైట్? సో ఇది ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. రిమెంబర్, బనిహాల్ పాస్ ఇట్ కనెక్ట్స్ కశ్మీర్ వ్యాలీ టు పీర్ పంజాల్ వ్యాలీ. దెన్ జోజిలా పాస్, ఇది కూడా ఇందాక చూసాం, కశ్మీర్ వ్యాలీని లద్దాఖ్కి కనెక్ట్ చేస్తుంది. అంటే ద్రాస్ డిస్టిక్ ఉంటుందన్నమాట అక్కడ. సో ఇట్ కనెక్ట్స్ లదాఖ్ టు కశ్మీర్ వ్యాలీ. దెన్ ఖర్దుంగ్లా పాస్ ఇట్ కనెక్ట్స్ లే టు నుబ్రా వ్యాలీ. ఖర్దుంగ్లా కనెక్ట్స్ లే టు నుబ్రా వ్యాలీ. ఇంకొకటి ఫోటులా పాస్. ఫోటులా ఏం కనెక్ట్ చేస్తుంది? కార్గిల్ నుంచి షోక్ వ్యాలీని, అంటే ఇది లేలో ఉన్న షోక్ వ్యాలీకి కనెక్ట్ చేస్తుంది అనమాట, లదాఖ్లో ఉన్న కార్గిల్కి, రైట్? ఎలా గుర్తుపెట్టుకుంటారు? కార్గిల్ వెళ్ళి ఫోటో తీసుకున్నారనుకోండి, రైట్? షాక్ అవుతూ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఫోటోని తీశారని గుర్తుపెట్టుకోండి. సో ఫోటులా పాస్, షాక్ అండ్ లదాఖ్ గుర్తుంటుంది కదా, సో ఈజీ అనమాట. కార్గిల్కి వెళ్ళారు, కార్గిల్లో ఫోటో తీసుకున్నారు, సో షాక్ అయిన ఫోటో, దట్స్ ఆల్. సో ఫోటులా పాస్ కనెక్ట్స్ షోక్ వ్యాలీ అండ్ కార్గిల్ అనమాట. దెన్ పెన్సిలా, ఇదే లాస్ట్. సో ఇది సురు వ్యాలీని కనెక్ట్ చేస్తుంది అనమాట జన్స్కర్ వ్యాలీకి. సురు వ్యాలీ లదాఖ్లో ఉంటుంది, సో ఇట్ కనెక్ట్స్ జన్స్కర్ వ్యాలీ. So that's all guys, we have come to the end and we have successfully finished all the passes and important vegetation గురించి మాట్లాడుకున్నాం, రిచ్ ఫ్లోరా అండ్ ఫానా ఏముంటుందో చెప్పుకున్నాం, అండ్ క్లాసిఫికేషన్ మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఇంపార్టెంట్ పీక్స్ 8,000ers ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసాం. అండ్ ఈరోజు మీరు ఈ లెక్చర్ చూసిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో త్రూ దిస్ పీపీటీ. జస్ట్ అలా చూసేస్తే ఇవి గుర్తుండవు, ఎందుకంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో. కాబట్టి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ చేస్తేనే ఇవి ఫిక్స్ అవుతాయి మైండ్లో. అండ్ 2-3 times రివైజ్ కూడా చేయాలి ఈ పీపీటీ పెట్టుకొని. దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు రిమెంబర్ ఆల్ ద థింగ్స్, సో దట్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ టు రిటెన్షన్ చేయడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఆ స్క్రీన్ షాట్స్ అందుకే నేను తీసుకోమని చెప్పాను. ఎనీవే ఐ విల్ ప్రొవైడ్ దెమ్ ఇన్ ద పీపీటీ. సో మీరు ఏం చేస్తారంటే ఈ పీపీటీని తీసుకొని, పీపీటీ ఐ విల్ పోస్ట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. సో దాని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ రిమెంబర్, అంటే హైట్స్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇప్పటి వరకు పీక్స్ చదివారు,
పాసెస్ చదివారు. అండ్ మీరు కూడా ఓన్గా రీసెర్చ్ చేయండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఏ పాసెస్ దేన్ని కనెక్ట్ చేస్తాయి వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అండ్ ఈ 2 పనులు మీరు చేయండి. ఫస్ట్ పీక్స్ హైట్స్ గుర్తుపెట్టుకోండి, 8,000 ఉన్నాయి కదా, వాటిని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పాసెస్, దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు డూ, రైట్? అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.